సార్, చైనా పాక్లు కలిసి డెవలప్ చేసిన గ్వాడర్ పోర్ట్ మీద బలూచ్ యోధులు దాడి చేసినట్టుగా తెలుస్తోంది. దీని పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి సార్? ఎస్ అండి. ఇప్పుడు పాకిస్తాన్లోని గ్వడార్ పోర్టు దీన్ని చైనా పాకిస్తాన్ కలిపి, ముఖ్యంగా చైనా తన యొక్క బోర్డర్ రోడ్ ఇనిషియేటివ్ BRIలో భాగంగా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్ నుంచి ఇటు పైనున్న ఖైబర్ పఖ్తూన్ఖ్వా మన POK ద్వారా ఈ సింధ్ పంజాబ్ ప్రావిన్స్ నుంచి బలూచిస్తాన్లో గ్వడార్ పోర్టు దాకా ఈ గ్వడార్ పోర్టుని చైనా ఒక నేవిల్ స్థావరంగా మార్చేసింది అనమాట. బట్ ఇదేంటంటే బలూచిస్తాన్లో ఉంటుంది. ఈ బలూచ్ బ్యాన్ చేసిన బలూచ్ తీవ్రవాదులైన BLA, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన ఈ యొక్క పోరాట యోధులు వెళ్ళి, బలూచ్ యోధులు వెళ్ళి ఈ గ్వడార్ పోర్టు దగ్గర సుమారు ఏంటంటే అక్కడ జివాని అనే ఒక పెద్ద బేస్ని, పారామిలిటరీ బేస్ని అటాక్ చేసి 30 మందిని చంపేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు దాని యొక్క వీడియోను కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఫుటేజ్ని వాళ్ళే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA రిలీజ్ చేయడం జరిగింది. ఇది గ్వడార్ పోర్టు మీద అటాక్ అంటే ఇది పాకిస్తాన్ మీద అటాక్ చేసినట్టు కాదు, ఈవెన్ చైనాను కూడా వాళ్ళు ఛాలెంజ్ చేసినట్టు. వాళ్ళే అంటారు చైనా మాకు ఇక్కడికి రావద్దు, ఎందుకంటే బలూచిస్తాన్ అనేది ఆల్మోస్ట్ 3,47,000 చదరపు కిలోమీటర్లతో పాకిస్తాన్లో 47% టెరిటరీ భూభాగం ఉంది. ఆయిల్ రీసోర్సెస్, విపరీతమైన ప్రకృతి వనరులు మిగిలిన పాకిస్తాన్ ఉపయోగించుకుంటుంది. మమ్మల్ని సెకండరీ సిటిజన్స్గా చూస్తున్నారు, మాకు స్వతంత్రం ప్రకటించుకున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు పోరాడుతున్నారు పాకిస్తాన్ ఆర్మీతో. ఇలాంటి సందర్భంలో చైనానికి వాళ్ళు వార్నింగ్, ఈ గ్వడార్ పోర్ట్ని మీరు డెవలప్ చేయడం, మీ ఆర్మీని ఇక్కడ దించడం, మమ్మల్ని కంట్రోల్ చేయడం ఇది పద్ధతి కాదు, మేము ఊరుకోమని ఇప్పుడు చైనాని వాళ్ళు ఛాలెంజ్ చేసినట్టు. అందుకనే ఇప్పుడు చైనా కూడా ఈ గ్వడార్ పోర్ట్ మీద అటాకులు చూసి పాకిస్తాన్ ఆర్మీ రక్షించలేకపోవడం వల్ల చైనా కూడా కోప్పడినట్టు తెలుస్తుంది. కాబట్టి ఎందుకంటే చైనా బిలియన్స్ ఆఫ్ డాలర్స్, ఆల్మోస్ట్ $100 బిలియన్ పెట్టుబడి పెట్టింది. ఈ గ్వడార్ పోర్ట్ మీద అటాకులు జరుగుతూ ఉంటే ఎంటైర్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడారే నిర్వీర్యం అయిపోతుంది. ఆ పక్కన చూస్తే POKలో ఈ అంత కలహాలు, తిరుగుబాట్లు, ఇక్కడ చూస్తే గ్వడార్ అంటే చైనా యొక్క పెట్టిన $100 బిలియన్ ప్రాజెక్టు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది సర్వనాశనం అవుతుంది పాకిస్తాన్ అని తెలుస్తుంది. ఇండియాని ఏంటంటే నిందిస్తుంది, BLAకి ఇటు ఆఫ్ఘనిస్తాన్ ఇండియా కలిసి సపోర్ట్ చేస్తున్నారు, ఇదంతా ఇండియా కుట్ర అంటూ పాకిస్తాన్ అంటుంది. దాన్ని ఇండియా ఎప్పటికప్పుడు రిఫ్యూట్ చేస్తుంది, స్ట్రాంగ్ వర్డ్స్తో చెప్తుంది. ఇలాంటి మాకు విదేశాంగ కార్యకలాపాల్లో ఉండవు, అది నీ పని, టెర్రరిజాన్ని మేము అలా సపోర్ట్ చేయమని ఇండియా చెప్తుంది అనమాట. బట్ ఈ గ్వడార్ పోర్టుపై దాడి అంటే చైనాకి మేజర్ ఛాలెంజ్. తర్వాత ఇప్పుడు చైనా అక్కడ ఉండలేని పరిస్థితి ఒకటి వచ్చింది. ఇది ఇండియాకి మాత్రం ఒక వరంగా చెప్పవచ్చు, ఎందుకంటే చైనా కుట్రపూరితంగా అక్కడికి వచ్చింది, ఈ లోకల్ పీపుల్ని అణుచుతుంది. తర్వాత పాకిస్తాన్ ఆర్మీకి అది సపోర్ట్ చేయడం ఇది చాలా తప్పు అనేది అంతర్జాతీయ పరిశీలకుల యొక్క అభిప్రాయం కూడా. రైట్.